ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో వివిధ శాఖల పద్దులపై చర్చలు, ప్రభుత్వం బిల్లుల ఆమోదం వంటి కార్యక్రమాలు ఉంటాయి. తొలి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సమావేశాల ప్రారంభం రోజునే కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 14న ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అదే రోజు వ్యవసాయ సాగు రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలకు కేటాయింపులు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులకు నిధుల సర్దుబాటు వంటి ప్రధాన అంశాలు ఈ బడ్జెట్ సమావేశంలో ఉండనున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఆర్థిక లెక్కలకే పరిమితం కాకుండా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. గీతిక, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే అసెంబ్లీ నెల రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కేవలం మాత్రమే. ఇంకా ఏదైతే ఆ రోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటైన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా, అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా మంత్రి మండలి సమావేశం ఉంటుంది. ఏ బిల్లులు అసెంబ్లీలో అంటే ప్రవేశపెట్టాలన్న దానికి సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనంతరం బిల్లులు ప్రవేశపెట్టేటటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి, అంటే ప్రతిరోజు కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, అలాగే సంబంధిత అధికారులతో, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించింది కంప్లీట్ గా కూర్చొని చర్చించడం జరిగింది. ఏ శాఖకు ఏ నిధులు కావాలి, ఎంత మేరకు నిధులు కావాలి, వాటికి సంబంధించినటువంటి పనులు ఎంత మేరకు ఉన్నాయి అన్న దానికి సంబంధించి కంప్లీట్ గా కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా పోలవరం నిర్మాణంతో పాటు అలాగే అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలు, అలాగే ఇటు క్వాంటమ్ వ్యాలీ ఐటీకి సంబంధించింది, అలాగే విశాఖపట్నం వేదికగా ఐటీకి సంబంధించినటువంటి నిర్మాణాలు, అలాగే ఇటు రాయలసీమ సంబంధించి హార్టికల్చర్ హబ్, అలాగే ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి కారిడార్స్, వీటన్నిటికి సంబంధించి ఏ మేరకు ఏ ప్రాంతానికి ఎంత నిధులు కేటాయించాలి అన్నదానికి సంబంధించి కూడా పలు శాఖలతో ఆయా మంత్రులు, సంబంధిత అధికారులతో కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయానికి వస్తే ఖచ్చితంగా నెల రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతాల వారీగా చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి కంప్లీట్ గా ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో చేయబోతున్నారన్న దానికి సంబంధించి ప్రతి శాసనసభ్యునికి కూడా మాట్లాడే విధంగా అవకాశం కల్పించాలన్నటువంటి దృక్పథంలో ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు బీఎస్సీ సమావేశంలో కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా బడ్జెట్ కు సంబంధించి అందరికీ కంప్లీట్ గా, అంటే శాఖలకు సంబంధించి ప్రధానంగా పోలవరం, అలాగే అమరావతి నిర్మాణంతో పాటు ఐటీ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక రాజధాని శాఖకు, అలాగే రాయలసీమకు సంబంధించి హార్టికల్చర్ హబ్, అలాగే ఇండస్ట్రియల్ కి సంబంధించి, సో వీటికి ఎక్కువగా బడ్జెట్ కి సంబంధించి కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక బడ్జెట్ తో పాటు అలాగే ఫైనాన్స్ బడ్జెట్ తో పాటు ఈసారి వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు ఆ బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా రాష్ట్రం బాగుండాలన్నా, అంటే ముందుకు సాగాలన్నా కూడా రైతు బాగుండాలి, దేశానికి వెన్నుముక రైతే అని చెప్పేసినటువంటి నినాదాన్ని సక్సెస్ చేస్తూ ప్రత్యేకంగా వ్యవసాయానికి కూడా బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని ఏ రకంగా తయారు చేయాలన్న దానిపైన కూడా పూర్తిగా సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్ గా ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి ఈ బడ్జెట్, అంటే ఈ వ్యవసాయ బడ్జెట్ కంప్లీట్ గా కూడా రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో ఆ నేపథ్యంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ను ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేసి, అంటే కంప్లీట్ గా
కృత్రిమ ఎరువులైతేనేమి అలాగే పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కంప్లీట్ గా మంచి దిగుబడిని సాధించి తద్వారా దానిని విదేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా చేయాలన్నటువంటి దృక్పథంతో ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఆ శాఖకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ నైతే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి రైతులకు పూర్తిగా మేలు కలుగుతుంది. అలాగే ఇప్పటికే బ్యాంకర్లకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా అందరికీ తెలిసిందే. ద్వారా రైతులకు క్రాప్ లోన్స్ అయితేనేమి అలాగే పర్సనల్ లోన్స్ అయితేనేమి వీటికి సంబంధించి కాస్త సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రులు కూడా బ్యాంకర్లను కోరడం జరిగింది. ఇటు ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ అని ఎప్పుడైనా సరే అన్నదాతకు సంబంధించి పండించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి కూడా సూచించినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ బడ్జెట్ సెషన్ లో వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి రైతులకు లాభసాటిగా మారుతుంది. అలాగే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంటే కంప్లీట్ గా ఇప్పటి వరకు డ్రోన్లతో కూడా అంటే కంప్లీట్ గా ఎలా చేయాలి వ్యవసాయం దానికన్నా కూడా పూర్తిగా దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికిషన్.